మార్చ్ 2026 భారతదేశం ఎలా మారుతోంది? రక్షణ, సైన్స్, ఆర్థిక వ్యవస్థ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రంగాల్లో దేశం శరవేగంతో దూసుకెళ్తుంది. మరి ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కథేంటో, కీలకమైన పరిణామాలేంటో పదండి ఈ విశ్లేషణలో ఓ లుక్కేద్దాం. ఈ ఒక్క ప్రశ్నతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని సీన్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఇది మన భారతదేశ రక్షణ రంగంలో నిజ రూపం దాలుస్తున్న ఒక సరికొత్త శక్తి. టెక్నాలజీ దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సరే, మన ఈ విశ్లేషణను 4 భాగాలుగా చూద్దాం. ముందుగా ఫ్యూచర్ డిఫెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత దేశ నిర్మాణంలో సైన్స్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో చూసి మన ఎకానమీ ఎలా స్పందిస్తోందో అర్థం చేసుకుందాం. చివరగా కొన్ని స్ఫూర్తినిచ్చే విజయాలతో ముగిద్దాం. ఇక మన మొదటి విభాగానికొచ్చేద్దాం. మన రక్షణ సామర్థ్యాలలో టెక్నాలజీ పరంగా స్వావలంబన సాధించే దిశగా భారతదేశం ఎలాంటి అద్భుతమైన అడుగులు వేస్తోందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదే శేషనాగ్ 150. దీన్ని డెవలప్ చేసింది మన బెంగళూరుకు చెందిన న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్, అదేనండి ఎన్ఆర్టీ అనే ఒక స్టార్టప్. ఇది కేవలం ఒక్క డ్రోన్ కాదండోయ్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే ఒక స్వార్మ్ రోబోటిక్ సిస్టమ్. అసలు ఈ డ్రోన్ల ప్రత్యేకతే ఏంటి అంటారా? ఇవి 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలవు, 5 గంటల కంటే ఎక్కువసేపు గాల్లో ఉండగలవు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవి శత్రువుల రేడార్లకు చిక్కకుండా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఒక సమూహంగా ఏర్పడి లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇది మన దేశీయ రక్షణ ఆవిష్కరణల్లో నిజంగా ఒక పెద్ద ముందడుగు. అయితే ఈ ఆవిష్కరణలో కేవలం ఆకాశానికే పరిమితం కాలేదు. సముద్రగర్భంలోనూ భారతదేశం సరికొత్త హద్దులను సృష్టిస్తోంది. ఇప్పుడు డిఫెన్స్ టెక్నాలజీలో మరో అద్భుతాన్ని చూద్దాం. ఇదిగో, ఇదే అవతార్. దీనిని ఆక్వాఎరెక్స్ అనే సంస్థ డెవలప్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది గాలిలో, నీటిలో, చివరికి నీటి కింద కూడా పనిచేయగలదు. అందుకే దీన్ని భారతదేశపు మొట్టమొదటి ఉభయచర డ్రోన్ అంటున్నారు. ఈ 2 చిత్రాలు, ఇవి రెండూ కలిసి ఒక శక్తివంతమైన కథను చెబుతున్నాయి. ఒకవైపు ఆకాశంలో శేషనాగ్, మరోవైపు సముద్రంలో అవతార్. ఇది మన దేశం రక్షణ రంగంలో మల్టీ డొమైన్ రోబాటిక్స్లో ఎంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుందో స్పష్టంగా చూపిస్తోంది. సరే, రక్షణ రంగం నుంచి ఇప్పుడు మనం దేశ నిర్మాణానికి వెన్నెముకలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు వెళ్దాం. ఎంత క్లిష్టమైన సవాళ్లనైనా సైన్స్ ఎలా పరిష్కరిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ముందున్న ఒక పెద్ద సవాలును పరిశీలిద్దాం. అదేంటంటే, మన దేశంలో యురేనియం నిల్వలు చాలా తక్కువ. మరి మన అణు ఇంధన భద్రతను ఎలా సాధించడం? దీనికి మన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన 3 దశల పరిష్కారంతో ముందుకొచ్చారు. మొదటిది మన దగ్గర పుష్కలంగా ఉన్న థోరియం నిల్వలను వాడుకోవడం. రెండోది విశాఖపట్నంలో ఒక కొత్త టెక్నాలజీతో ఆ థోరియంను ఇంధనంగా మార్చడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, అణుకర్మాగారాల భద్రత కోసం ఒక ప్రత్యేకమైన రేడియేషన్ రెసిస్టెంట్ సిమెంట్ను అభివృద్ధి చేయడం. చూశారా ఎంత పక్కా ప్రణాళికో? ఇదే సమయంలో మన ఇస్రో కూడా 2 కీలక రంగాల్లో దూసుకుపోతోంది. ఒకవైపు భవిష్యత్తులో మన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపినప్పుడు వాళ్ల ఆరోగ్యం కోసం స్పేస్ మెడిసిన్పై ఎయిమ్స్తో కలిసి పనిచేస్తోంది. మరోవైపు మరింత బరువైన ఉపగ్రహాలను ప్రయోగించడానికి శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజన్లను పరీక్షిస్తోంది. అంటే ఒకే సంస్థ మానవ ఆరోగ్యం నుంచి రాకెట్ సైన్స్ వరకు ఎంత విస్తృతంగా పనిచేస్తోందో చూడండి. సరే, డిఫెన్స్, సైన్స్ చూశాం కదా. మరి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులొస్తున్నాయి? గణాంకాలు, ముఖ్యమైన ఈవెంట్ల ఆధారంగా ఆ వృద్ధి కథను ఓసారి చూద్దాం. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నెంబర్లు చూడండి. ముఖ్యంగా స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ల నుంచి వచ్చే ఆదాయం ఏకంగా 27% పెరిగింది. గనుల నుంచి వచ్చే ఆదాయమైతే 30% పెరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం. అన్ని ఆదాయ వనరులను కలిపి చూస్తే రాష్ట్ర మొత్తం ఆదాయంలో 6% పెరుగుదల నమోదైంది. ఈ ఒక్క సంఖ్యే మన ఆర్థిక వృద్ధి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇది ఆహార్ 2026 ఎక్స్పో. సింపుల్గా చెప్పాలంటే ఆహారం, ఆతిథ్య రంగాలకు సంబంధించిన బిజినెస్లు అన్నీ ఒకే చోట కలిసేందుకు దక్షిణ ఆసియాలోనే ఇది అతిపెద్ద వేదిక. ఈ ఎక్స్పోలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఇటలీ మనకు భాగస్వామ్య దేశంగా ఉంది.
అన్నింటికన్నా ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు 5 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని దాటాయి. ఇది ఈ రంగం ఎంత వేగంగా ఎదుగుతోందో చెప్పడానికి నిదర్శనం. ఓకే, ఇక మనం చివరి విభాగానికొచ్చేశాం. దేశం యొక్క ప్రగతి స్ఫూర్తిని ప్రతిబింబించే కొన్ని వ్యక్తిగత, జాతీయ విజయాలను ఇప్పుడు చూద్దాం. క్రీడారంగం విషయానికొస్తే బీసీసీఐ అవార్డులలో మన శుభ్మన్ గిల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. అదే సమయంలో భారత క్రికెట్కు గోడలా నిలిచిన ది వాల్ రాహుల్ ద్రవిడ్కు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఎంతైనా ఆనకు ఇది దక్కాల్సిందే. వాణిజ్య రంగంలో ఇది ఒక చాలా ముఖ్యమైన పరిణామం. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో సంఘర్షణలు మొదలైన తర్వాత హోర్ముజ్ జలసంధి గుండా మన దేశానికి సురక్షితంగా చేరుకున్న మొట్టమొదటి ముడి చమురు ట్యాంకర్ ఇది. ఇది మన సప్లై చైన్ ఎంత బలంగా ఉందో చూపిస్తోంది. మనం ఇప్పటిదాకా చూసినవన్నీ ఏఐ డ్రోన్లు, స్పేస్ మెడిసిన్, ఆర్థిక వృద్ధి ఇవన్నీ కేవలం ఆ రోజు వార్తలు కాదు. ఇవన్నీ కలిసి ఒక కొత్త భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం చూసిన ఈ అద్భుతమైన ఆవిష్కరణలలో రాబోయే 10 ఏళ్లలో భారతదేశ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేసేది, దానికొక కొత్త దిశను ఇచ్చేది ఏదనిపిస్తోంది? ఆలోచించండి.